సాంకేతిక లోపంతోనే అజిత్ పవార్ విమాన ప్రమాదం జరిగింది. బారామతి ఎయిర్పోర్టుకు చేరకముందే కుప్పకూలింది విమానం. రన్వేకు 100 అడుగులకు ముందే కుప్పకూలింది ఆ విమానం. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక పవర్ కేంద్రం. బాబాయ్ నీడలో మొదలైన ప్రయాణం అనూహ్య తిరుగుబాట్లతోటి సంచలనంగా మారింది. 6 సార్లు డిప్యూటీ సీఎంగా అధికారం చుట్టూ రాజకీయాలను తిప్పిన అజిత్ పవార్ ఒక కళ నెరవేరకుండానే అస్తమించారు. మహారాష్ట్రను శాసించిన ఆ పవర్ఫుల్ పొలిటికల్ జర్నీ ఎలా సాగింది? అజిత్ పవార్ అనే పవర్ సెంటర్ సృష్టించిన సంచలనాలు ఏమిటి? అసలు ఆయన కన్నా ఆ కళ ఏమిటి? మహారాష్ట్ర రాజకీయ చాణక్యుడు, పవర్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. 6 సార్లు డిప్యూటీ సీఎం, 8 సార్లు ఎమ్మెల్యే. ఇది అజిత్ పవార్ మార్క్ పాలిటిక్స్. 1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని దేవులాలి ప్రవరాలో జన్మించిన అజిత్ పవార్ 23 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగప్రవేశం చేశారు. చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన అజిత్ ఆనాడే తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నారు. 1991లో పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి సహకార రంగంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఆ పదవిలో ఏకంగా 16 ఏళ్ల పాటు కొనసాగారు. అజిత్ పవార్ తొలిసారిగా 1991లో బారామతి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. శరద్ పవార్ కోసం దాన్ని త్యాగం చేశారు. దీంతో అదే స్థానం నుంచి గెలుపొందిన శరద్ పవార్ పివి నరసింహారావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసేందుకు దోహదం చేసింది. ఢిల్లీ పీఠంపై బాబాయ్ ఉంటే గల్లీ నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు తానై నడిపించారు అజిత్. 1991లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అజిత్ పవార్ ప్రస్థానం కాంగ్రెస్ లో మొదలైన 1999లో శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించినప్పుడు బాబాయ్ వెంటే నడిచారు. అయితే కాలక్రమేణా కేవలం వారసుడిగానే కాకుండా ఒక పవర్ సెంటర్ గా ఎదిగారు. 6 సార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ పవార్ రాజకీయ ప్రయాణం అనేక ఒడిదుడుకులతో సాగింది. వివిధ సమీకరణాల మధ్య రాష్ట్ర రాజకీయాల్లో నెంబర్ 2గా భావించే డిప్యూటీ సీఎం పదవిలో పవార్ పనిచేశారు. అజిత్ పవార్ తొలిసారి మొదట 2010లో కాంగ్రెస్ ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. 2012లో మరోసారి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత నవంబర్ 2019లో బీజేపీతో పొత్తు పెట్టుకుని దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా 3 రోజుల పాటు కొనసాగిన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమిలో చేరి 2019 నుంచి 22 వరకు మరోసారి డిప్యూటీ సీఎంగా పనిచేశారు అజిత్ పవార్. 2023 జూలైలో అజిత్ పవార్ పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో వెళ్లి ఏక్నాథ్ షిండే బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. వారి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేరారు. ఇక 2024లో జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. ఆ సమయంలో అజిత్ పవార్ సీఎం పగ్గాలు చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరకు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగా అజిత్ మళ్లీ డిప్యూటీగా బాధ్యతలు అందుకోవాల్సి వచ్చింది. అయితే ముఖ్యమంత్రి కల తీరకుండానే ఇప్పుడు అనుకోని విమాన ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినా ముఖ్యమంత్రి ఎవరవ్వాలో నిర్ణయించే స్థాయికి ఎదిగారు.